హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ రాము. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో ఈరోజు వచ్చేసి డే 5. ఇప్పుడు మనం ముదిగుబ్బలో ఉన్నాము. సో ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. 6 గంటలు బయలుదేరదాం అనుకుంటే 10 గంటలు బయలుదేరుతున్నాను. అంటే రాత్రి పడుకునేసరికి లేట్ అయింది. మార్నింగ్ వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసేసరికి లేట్ అయింది. ఇప్పుడు పుష్టిగా తినేసి బయలుదేరుతున్నాం. ఒక 2 గంటలు 3 గంటలు పడుతుంది. పులివెందుల చూడాలి. మధ్యలో బాగా ఎండగా అనిపిస్తే మధ్యలో ఆగుతాను. ఓకే, సో మనమైతే టైం వేస్ట్ చేసుకోకుండా బయలుదేరుతాం. ఇప్పుడు మనం ముదిగుబ్బ నుంచి బయలుదేరుతున్నాం. సో ఇక్కడ నుంచి 37 కిలోమీటర్స్ అంట పులివెందుల. సో ఈరోజు సీఎం జగన్ సార్ హౌస్ అయితే మనం విజిట్ చేద్దాం. పులివెందులో అంతకుమించి పెద్దగా ఏం లేదు. సో అది ఎక్స్ప్లోర్ చేసేసుకొని రాత్రికి ముద్దనూరు చేరుకొని ముద్దనూరు మనం స్టే చేస్తాము. స్టే చేసేసి రేపు మార్నింగ్ మనం గండికోట వెళ్తాం. సో అది షెడ్యూలు. చలో, సో కొంచెం మనం ముందుకెళ్ళేసి మనం రైట్ తీసుకోవాలి. సో ఘాట్ రోడ్ ఉంటుందంట. కొంచెం ఘాట్ రోడ్ అయితే కొంచెం అడ్వెంచర్గా ఉంటుంది. బాగా హైట్ ఎక్కడ ఉంటుందంట. కొందరం ఒక 6-7 కిలోమీటర్లు హైట్ ఉంటుందంట. అది కష్టపడి ఎక్కితే మళ్ళీ ఒక 6-7 కిలోమీటర్లు మళ్ళీ మొత్తం డౌన్ అంట. సో అప్పుడు తక్కాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోతుంది. సో అందరూ అయితే కొంచెం చిత్రం చూస్తూ ఉన్నారు. ఏంటి వీడి సైకిల్ ఏంది, వీడి గెటప్ ఏంది. తింటే ఎనర్జీ వస్తుంది అనుకుంటే తింటే ఆయాసం వస్తుందండి. పోస్ట్ అంట. ఇక్కడ నుంచి ఘాట్ రోడ్డు స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే మనం 10 కిలోమీటర్లు వచ్చాము ముదిగుబ్బ నుంచి. ఇంకా 26 కిలోమీటర్లు ఉంది. సో ఘాట్ రోడ్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అయ్యిందంటే మన దోల తీరుతుంది. హిందూపురం టు ఇచ్చాపురం 2000 కిలోమీటర్స్ సైకిల్ రైడ్. ఈరోజు డే 4. పులివెందులకి ఇంకా 23 కిలోమీటర్ల దూరం ఉన్నాం. ఇది బాగా ఘాట్ రోడ్ అనమాట. చూసారా, చాలా హైట్ ఉంది. ఇక తొక్కడానికి దమ్ము చాలలేదు, అందుకే నెట్టుకుంటూ పోతున్నాం. ఘాట్ రోడ్ అయితే భయంకరంగా ఉంది, దమ్ము చాలట్లేదు. ఇప్పటికి 3 కిలోమీటర్లు నెట్టుకుంటూ వచ్చిన. ఇంకా 2-3 కిలోమీటర్లు నెట్టుకొని పోవాలి. ఇది చాలా హైట్ ఘాట్ రోడ్డు, అస్సలు తొక్కలేవు. ఫస్ట్ గేర్లు వేసినా కూడా పోదు. సో దానికంటే నెట్టుకొని రావడం బెటర్. ఇది ఉందా, అక్కడ డౌన్ నుంచి నెట్టుకుంటూ వచ్చాను. ఇప్పటికీ 3 కిలోమీటర్లు నెట్టుకుంటూ వచ్చాను. అట్లా నుంచి అట్లా అలా ఇంకా 3 కిలోమీటర్లు నెట్టుకొని పోవాలి. అది కనిపిస్తున్నాయి. పాదయాత్ర కూడా అయిపోతుంది. సైకిల్ యాత్ర కాదు, పాదయాత్ర కూడా అయిపోతుంది. ఇప్పటికే 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చిన. ఇంకా 3 కిలోమీటర్లు ఉంటుంది. కిలోమీటర్లు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం పులివెందుల. ఇక్కడ మొత్తం ఎటు చూసినా అరటి చెట్లు. మరి వీళ్ళకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఏమో తెలియట్లేదు. మేబీ బోర్లో నీళ్ళ, లేదంటే ఏమన్నా పెన్నా నది వాటర్ ఏమో, గండికోట రిజర్వాయర్ నుంచి ఏమైనా వస్తున్నాయా. బాగుంది, ఎటు చూసినా మొత్తం అరటి చెట్లు. ఫ్రెండ్స్, ఇంకా మనం పులివెందులకి ఇంకొక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. యాక్చువల్లీ నేను ఈరోజు రాంగ్ టైంలో బయలుదేరాను. ఈ పాటికి పులివెందులు వెళ్ళాల్సింది. 10 గంటల్లో బయలుదేరటం వల్ల ఇప్పుడు ఆల్మోస్ట్ 1 దాటింది. బాగా ఒక పక్క ఎండ, ఒక పక్క ఫుల్ ఘాట్ రోడ్డు. ఇందాక ఘాట్ రోడ్లో అయితే ఒక 4 కిలోమీటర్లు నెట్టుకొని వచ్చిన.
తర్వాత డౌన్ కాబట్టి మనకు కొంచెం రిలీఫ్ దొరికింది. సో మళ్ళీ ఇంకో ఘాట్ రోడ్ వస్తుందట. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఇది ఏమూరు నల్గొండవారిపల్లి. నల్గొండవారిపల్లి దగ్గర ఉన్నాను. సో ఇక్కడ మన సబ్స్క్రైబర్ ఏం పేరు బ్రో? కుమార్ నీ పేరు? సాయివర్ధన్. సాయివర్ధన్ నా సబ్స్క్రైబర్స్ మన కోసం వెయిట్ చేశారు. సో ఇంకా నేను ఎంతసేపు రాలేదని చెప్పి వాళ్ళే నాకు ఎదురొచ్చారు. ఇంకా ఊర్లో పోయే ఓపే లేదు. ప్రస్తుతం అయితే మనం అరటి తోటలో మనం ఆశ్రమం పొందాము. సో మన అయితే కొంచెం కూల్ డ్రింక్స్ అవి పట్టుకొచ్చారు. 2 దాయి కాసేపు రెస్ట్ తీసుకొని మరి పులివెందుల ఇంకెంత 10 కిలోమీటర్లు కాబట్టి ఈ ఊపిలో కొట్టేస్తాను, అక్కడ రెస్ట్ తీసుకుంటాను. అది మన షెడ్యూల్. థ్యాంక్ యూ బ్రో వచ్చినందుకు. సూపర్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. హై స్కూల్ మన సబ్స్క్రైబర్ మన సైకిల్తో బయట ఉంటాలి ఎంజాయ్ చేస్తున్నాడు. ఎట్టంది బ్రో రైడింగ్? సూపర్ బ్రో. నేను చెప్పి ఇప్పుడు నిజం బ్రో. సో ఇప్పుడే మన అరటి చెట్టులో చిన్న బ్రేక్ వేసాం. మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకో ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంటుంది. ఆవిడ మనం మీట్ అయ్యారు, చాలా హ్యాపీగా ఉంది. 2-3 కూల్ డ్రింక్స్ కూడా పట్టుకొచ్చారు. ఈ ఎండకి కొంచెం రిలీఫ్. వాళ్ళ అభిమానానికి చాలా థ్యాంక్స్. ఇందాక వీడియో రికార్డ్ చేయలేదు, ముదిగుబ దాటినాక నేను వస్తూ ఉన్నాను. వేరే ఒక అతను నా సైకిల్ చూసి గుర్తుపట్టి ఫాలో అయితే వచ్చాడు. వచ్చేసి బ్రో మీరు లేపాక్స్ వీడియో చూసే చాలా బాగుంది, ఆల్ ది బెస్ట్ అది అన్నారు. సో ఇక్కడి నుంచి మనకి పులివెందుల 10 కిలోమీటర్లు వెళ్ళిపోతాం. నాకు తెలిసి ఈ నైట్ మనం ముద్దనూరు వెళ్ళలేము. సో ఇప్పుడు మనం నల్లపరెడ్డిపల్లిలో ఉన్నాము. ఇంకొక 7 కిలోమీటర్లు మన పులివెందులకి. సో కాసేపులో వెళ్ళిపోతాం. స్మాల్ బ్రేక్, ఇదే లంచ్ బ్రేక్ కూడా. మన సబ్స్క్రైబర్ పేరేమన్నారు? మునికుమార్ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొచ్చాడు. సో కాసేపు అలా రిలాక్స్ అయ్యి బయలుదేరదాం. ఫ్రెండ్స్ మనం పులివెందులు అయితే వచ్చేసాము. ఈరోజు అంటే యాక్చువల్గా ప్లాన్ కొంచెం చేంజ్ అయింది. యాక్చువల్గా ఆఫ్టర్నూన్ పులివెందులు ఎక్స్ప్లోర్ చేసేసుకొని మనం నైట్ ముద్దనూరు వెళ్దాం అనుకున్నాము. కాకపోతే నాకు తెలిసిన విషయం ఏంటంటే ముద్దనూరులో ఏమీ లాడ్జీలు గట్రా ఏమీ ఉండవట. సో బెటర్ ఇక్కడే ఆగిపోయి ఇక్కడే ఈ నైట్ స్టే చేసేసి రేపు మార్నింగ్ ముద్దనూరులో ఇక్కడ స్టార్ట్ అయ్యి 10 కల్లా ముద్దనూరు వెళ్ళేసి మళ్ళీ ఈవినింగ్ ముద్దనూరు నుంచి జమ్మలగూడు అంటే రేపు రాత్రి జమ్మలగూడుకు వెళ్ళే ప్లాన్ చేస్తున్నాను. సో ఇక్కడ మన సబ్స్క్రైబర్ ప్రదీప్ రెడ్డి. సో ప్రదీప్ రెడ్డి తను మనకి పులివెందుల లోకల్ తను చూపిస్తా అంటున్నారు. మన జగన్ సార్ హౌస్ అలా ఇంకేదైనా శిల్పారామం ఏదైనా చూపిస్తా అంటున్నారు. అంతా వెళ్ళిపోయి నా సైకిల్ అయితే పక్కన పెట్టేశాను. ఓకే సార్ సర్కిల్ పులివెందుల. ఇది మన ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసు. పులివెందులు వచ్చినప్పుడు సీఎం సార్ ఇక్కడే ఉంటారనమాట. ప్రజలు వాళ్ళు ఏమైనా సమస్యలు అవి చెప్పుకుంటారు ఇక్కడికి వచ్చి. గౌరవనీయులు ముఖ్యమంత్రి వారి క్యాంప్ కార్యాలయం పులివెందుల వైఎస్ఆర్ జిల్లా. ఓకే జగన్ సార్ హౌస్ ఇది. ఇదేమో క్యాంప్ కార్యాలయము, ఇదేమో జగన్ సార్ హౌస్. చెట్లు సాటిని కనిపిస్తలేదు మరి. పులివెందులు వచ్చినప్పుడు వాళ్ళు ఉండేది ఇక్కడే అనమాట. సో ఇప్పుడు మనం పులివెందుల్లో మన జగన్ సార్ వాళ్ళ మామగారు అయినటువంటి గంగిరెడ్డి గారు తన హాస్పిటల్ అనమాట. యాక్చువల్గా గంగిరెడ్డి గారు బేసికల్ ఆయన డాక్టర్ అనమాట. సో ఆయన హాస్పిటల్ ఇది. సో ఇక్కడ
పులివెందుల ప్రజలు ఎవరైనా సరే 90% వాళ్ళ ఆపరేషన్ కానీ ట్రీట్మెంట్ కానీ మొత్తం ఇక్కడి నుంచే చేసుకుంటారు. ఇంకా తప్పదు, ఇంక పెద్ద మరి అంటే వేరే చోట కదిరియాట్ సైడ్ వెళ్తారు, కడపాటు. బట్ మేజర్ ట్రీట్మెంట్స్ మొత్తం ఇక్కడి నుంచే చేసుకుంటారు అనమాట. ప్రస్తుతానికి పులివెందులకి ఇదే పెద్ద హాస్పిటల్ అనమాట. ఇది వైఎస్ రాజారెడ్డి గారి పార్క్. ఇది సీఎం జగన్మోహన్ రెడ్డి గారి హెలిప్యాడ్. ఇది ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలో ఉంది. మన వాళ్ళు కొంతమంది బాతాగానే వేసారు ఇక్కడ, బాగుంది. పులివెందుల పూరి చూడండి, పులివెందుల పానీపూరి. సో మనల్ని కలవడానికి మన లోకల్ సబ్స్క్రైబర్, మన ఫ్రెండ్ యోగి వచ్చారు. ఆ యోగి గారు ఇక్కడ లోకల్ అనేది ఏం చేస్తున్నారు? బీటెక్ ఫైనల్ ఇయరా? ఓకే ఓకే, బాగా చదువుకోవాలి. సో ఈరోజు వీడియో అయితే ఎండ్ చేద్దాము. సో మనం కొన్ని ప్లేస్లు అయితే మనం ఫ్రెండ్స్ సహకారంతో మనం పులివెందులో కూడా కొన్ని ప్లేస్లు అయితే మనం చూపించారు. చాలా తక్కువ టైంలో అయిపోయినాయి, టకటగా చూపించి మీరు చూశారు కదా వీడియోలో. థ్యాంక్ యూ ప్రదీప్ గారు. సో అది ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.